జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్లో 2009లో వచ్చిన అవతార్ మూవీ స్టోరీ 2154 AD టైమ్ లైన్లో నడుస్తుంది. ఆ టైంలో ఎర్త్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్లీ అయిపోతాయి. దీన్ని హ్యాండిల్ చేయడానికి రిసోర్స్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (RDA) అనే ఆర్గనైజేషన్ ఆల్ఫా సెంచురీ సిస్టంలో ఉన్న పండోరా అనే మూన్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు యునప్టోనియం అనే ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ మినరల్ని మైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు పండోరా ఎన్విరాన్మెంట్ గురించి లేదా అక్కడ ఉండే లివింగ్ బీయింగ్స్ గురించి అస్సలు కేర్ చేయరు. పండోరాలో 10 feet పొడవు ఉండే బ్లూ కలర్డ్ హ్యూమనాయిడ్స్ ఉంటారు. వాళ్ళని నావి అంటారు. వాళ్ళు నేచర్తో అక్కడి పర్ఫెక్ట్ హార్మోనీలో జీవిస్తారు. కానీ పండోరా ఎయిర్ హ్యూమన్స్కి టాక్సిక్ కాబట్టి RDA వాళ్ళు తన మెంబర్స్ని హ్యూమన్ నావి హైబ్రిడ్ బాడీస్లో ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళని అవతార్స్ అంటారు. కాళ్ళు చచ్చిపడిపోయిన ఎక్స్ మెరైన్ జేక్ సుల్లీని తన ట్విన్ బ్రదర్ చనిపోయాక RDA రిక్రూట్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ ట్విన్ బ్రదర్ ఒరిజినల్గా అవతార్ ఆపరేటర్ కావాలని అనుకుంటారు. అవతార్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ గ్రేస్ అగస్టిన్కి జేక్ అబిలిటీస్ మీద కొంచెం డౌట్ ఉంటుంది. కానీ అతనికి ఒక ఛాన్స్ ఇస్తుంది. తర్వాత జేక్ తన కొత్త అవతార్ బాడీలో డాక్టర్ అగస్టిన్ మరియు డాక్టర్ నామ్ స్పెల్మ్యాన్తో పండోరా ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఆ ట్రిప్లో పండోరాలోని జంతువులు వాళ్ళని అటాక్ చేస్తాయి. ఆ అటాక్లో జేక్ తన గ్రూప్ నుండి సపరేట్ అయిపోతాడు. అప్పుడు ఆ యానిమల్స్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుండగా ఒక నావి అమ్మాయి నెటీరీ అతన్ని రెస్క్యూ చేస్తుంది. నెటీరీ జేక్ని తన క్లాన్ దగ్గర ఉన్న హోమ్ ట్రీకి తీసుకెళ్తుంది. అక్కడ జేక్కి నావి వాళ్ళ వే ఆఫ్ లైఫ్, వాళ్ళ కల్చర్ అండ్ నేచర్తో వాళ్ళకున్న డీప్ కనెక్షన్ గురించి నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. పండోరాలో ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి ఎలిమెంట్ ఒక పర్ఫెక్ట్ హార్మోనీలో కనెక్ట్ అయిన విధంగా ఉంటాయి. అది జేక్కి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. తర్వాత జేక్ RDA బేస్లో లేచాక హెడ్ ఆఫ్ సెక్యూరిటీ కొలోనల్ మైల్స్ క్వాట్రిచ్ అతనిని కలుస్తాడు. క్వాట్రిచ్ అతనికి నువ్వు నావి కల్చర్ మరియు హోమ్ ట్రీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అప్పుడు RDA నీ లెగ్స్ పర్మనెంట్గా ఫిక్స్ చేస్తుంది అని ప్రామిస్ చేస్తాడు. హోమ్ ట్రీ కింద ఉన్న యునప్టోనియం డిపాజిట్ చాలా వాల్యుబుల్ అని, దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అంటాడు. కొంతకాలం గడిచిపోయాక జేక్ నావి కల్చర్లో డీప్గా ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళు అతనిని నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఫైనల్లీ జేక్ని నెటీరీ క్లాన్ ఒమాటికాయా ట్రైబ్లో అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తారు. అదే సమయంలో జేక్ అండ్ నెటీరీ మధ్య లవ్ కూడా డెవలప్ అవుతుంది. వాళ్ళు ఒకరికి ఒకరు లైఫ్ పార్ట్నర్స్గా చూస్ చేసుకుంటారు. తను ఒక స్పై అవ్వడం వల్ల జేక్ చాలా గిల్ట్ ఫీల్లో ఉంటాడు. ఒక సేక్రెడ్ నావీ ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుండగా మన జేక్ RDA బుల్డోజర్ని డిజేబుల్ చేస్తాడు. ఇది RDAకి అగైనెస్ట్ యాక్షన్ లాగా ప్రొజెక్ట్ అవుతుంది. దీనివల్ల RDA హెడ్ పార్కర్ సెల్ఫ్రిడ్జ్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఎందుకంటే యునప్టోనియం మైనింగ్ టార్గెట్ స్లో అవుతుంది. సో హీ గివ్స్ ఎ బ్రూటల్ ఆర్డర్, డిస్ట్రాయ్ హోమ్ ట్రీ. గ్రేస్ అగస్టిన్కి ఈ డెసిషన్ నచ్చదు. ఎందుకంటే హోమ్ ట్రీ డిస్ట్రాయ్ అయితే పండోరా వాళ్ళ బయోలాజికల్ న్యూరల్ నెట్వర్క్ డ్యామేజ్ అవుతుంది. సో గ్రేస్ అండ్ జేక్ నావిని వార్న్ చేయడానికి అండ్ ఎవాక్యుయేట్ చేయడానికి ట్రై చేస్తారు. సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం జేక్ నావి వాళ్ళకి నిజం చెప్పేస్తాడు. జేక్ బిట్రయల్ గురించి తెలిసాక నావి వాళ్ళకి బాగా కోపం వస్తుంది. వాళ్ళు జేక్ అండ్ గ్రేస్ని బంధిస్తారు. ఇంకా అప్పుడే కొలోనల్ మైల్స్ తన RDA టీంతో ఎంటర్ అయ్యి బ్రూటల్ అటాక్స్ చేస్తారు. వాళ్ళ హోమ్ ట్రైన్ డిస్ట్రాయ్ చేసి నావీ గ్రూప్లో చాలామందిని చంపేస్తారు. ఆ అటాక్లో నెటీరీ ఫాదర్ ఈటికాన్ క్లాన్ చీఫ్ కూడా చనిపోతాడు. నెటీరీ మదర్ మొయాట్ జేక్ అండ్ గ్రేస్ని సేవ్ చేసి రిలీజ్ చేస్తుంది. కానీ అప్పుడే క్వాట్రిచ్ టీం వాళ్ళని అవతార్స్ నుండి డిస్కనెక్ట్ చేసి ఇంప్రిజన్ చేస్తారు. RDAలో వర్క్ చేస్తున్న పైలట్ ట్రుడీ చాకోన్ కొలోనల్ బ్రుటాలిటీని చూసి వాళ్ళ దారుణాలని టాలరేట్ చేయలేక జేక్, గ్రేస్ అండ్ నామ్కి హెల్ప్ చేస్తుంది. ఆమె హెల్ప్తో వాళ్ళు RDA సోల్జర్స్ నుండి ఎస్కేప్ అవుతారు అండ్ మళ్ళీ వాళ్ళ అవతార్స్ బాడీస్లోకి రిటర్న్ అయ్యి నావిని సేవ్ చేయడానికి రెడీ అవుతారు. కానీ ఎస్కేప్ టైంలో గ్రేస్కి బుల్లెట్ తగిలి సీరియస్గా హర్ట్ అవుతుంది. నావీ ట్రస్ట్ మళ్ళీ గెలవటానికి జేక్ ఒక క్రేజీ బోల్డ్ స్టెప్ తీసుకుంటాడు. పండోరాలో చాలా భయంకరమైన అండ్ దేవతలాగా వర్షిప్ చేయబడిన గ్రేట్ టోర్యూక్ని టేమ్ చేస్తాడు అండ్ దానితో కనెక్ట్ అవుతాడు. ఇదే మూమెంట్లో నావీ వాళ్ళు అతని మీద ఫుల్ రెస్పెక్ట్తో నమ్మడం మొదలు పెడతారు. జేక్ మోవాట్ని కన్విన్స్ చేసి గ్రేస్ని ట్రీ ఆఫ్ సోల్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళు తన కాన్షియస్నెస్ని అవతార్ బాడీలోకి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ప్రాసెస్ సక్సెస్ కాకముందే గ్రేస్ చనిపోతుంది. అదే బాధలో జేక్ ఇప్పుడు నావీని సేవ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. సో RDA మీద ఫైట్ బ్యాక్ చేయడానికి
న్యూ క్లాన్ చీఫ్ అయిన సుతీతో కలిసి పండోరాలో అన్ని నావీ క్లాన్స్ని జేక్ యునైట్ చేస్తాడు. జాక్ ఫుల్గా నావీ కల్చర్లో కలిసి వాళ్ళ చెట్టు ఐవాకి ప్రే చేస్తాడు. బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. క్వార్ట్రిడ్జ్ ఫోర్సెస్ అండ్ యునైటెడ్ నావీ క్లాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది. బ్యాటిల్లో సుతి అండ్ ట్రుడీ 2 సైడ్స్లో జనాలు చనిపోతారు. నావీ డిఫీట్ అవుతున్నారు అనే టైంలో సడన్గా పండోరా వాళ్ళ వైల్డ్ యానిమల్స్ ఆర్డీఏ మీద అటాక్ చేస్తాయి. నెటీరీ ఈ రెస్పాన్స్ చూసి జాక్ ప్రేయర్స్కి ఆన్సర్స్ లాగా అనుకుంటుంది. ఫైనల్లీ నావీ వాళ్ళు అప్పర్ హ్యాండ్తో ఆర్డీఏ ఆర్మీని కంప్లీట్గా డిఫీట్ చేస్తారు. క్వారిచ్ జేక్ అవతార్ లింక్ యూనిట్ని లొకేట్ చేసి అతని హ్యూమన్ బాడీని పండోరా టాక్సిక్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తాడు. జేక్ లైఫ్ డేంజర్లో పడుతుంది. క్వార్ట్రిడ్జ్ జేక్ని చంపేస్తుండగా అదే టైంలో నెటీరీ క్వార్ట్రిడ్జ్ని చంపి జేక్ని సేవ్ చేస్తుంది. క్లైమాక్స్లో నావీ విక్టరీని సెలబ్రేట్ చేస్తారు. తమకి లాయల్గా లేని హ్యూమన్ ఆర్డీఏ మెంబర్స్ని పండోరా నుండి కంప్లీట్గా ఎక్స్పెల్ చేస్తారు. జేక్ హ్యూమన్ బాడీని ట్రీ ఆఫ్ సోల్స్ తీసుకెళ్ళి అక్కడ అతని కాన్షియస్నెస్ పర్మనెంట్గా తన అవతార్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ జస్ట్ లైక్ దట్ జేక్ నౌ బికమ్స్ వన్ ఆఫ్ ది పాండోరా అండ్ తన ఫ్యామిలీతో అక్కడే ఉంటాడు. స్టోరీ మళ్ళీ అవతార్ ద వే ఆఫ్ వాటర్లో కంటిన్యూ అవుతుంది. 16 ఏళ్ల తర్వాత జేక్ సులి ఇప్పుడు మాటికాయా క్లాన్కి కొత్త చీఫ్. అతను నెటీరీతో కలిసి పీస్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళకి 3 పిల్లలు, కొడుకులు నిటియం అండ్ లోఆక్ అండ్ కూతురు టుక్ అండ్ ఆల్సో ఒక అడాప్టెడ్ డాటర్ కీరీ. ఆ పాప డాక్టర్ గ్రేస్ అగస్టిన్ అవతార్ కూతురు. సులి ఫ్యామిలీ కిడ్స్కి ఒక స్పెషల్ ఫ్రెండ్ ఉంటాడు. అతనే కొలనల్ క్వారిచ్ కొడుకు. స్పైడర్ కొలనల్ చనిపోయిన తర్వాత స్పైడర్ హ్యూమన్ సైంటిస్ట్తో కలిసి పండోరాలో పెరుగుతున్నాడు. ఈ సైంటిస్ట్ నావీ పర్మిషన్తో పండోరా ఉండి ఎన్విరాన్మెంట్ని స్టడీ చేస్తారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక ప్రాబ్లం. ఆర్డీఏ మళ్ళీ పండోరాకి వస్తుంది. ఈసారి వాళ్ళని లీడ్ చేస్తుంది జనరల్ ఫ్రాన్సిస్ ఆర్డ్మోర్. వాళ్ళు మళ్ళీ పండోరాని కొలనైజ్ చేయడానికి ట్రై చేస్తారు. కొత్త క్యాంపెయిన్ కోసం ఆర్డీఏ రీకాంబినెంట్స్ని డెవలప్ చేసింది. అంటే నావీ అవతార్ బాడీస్లో డెడ్ హ్యూమన్ సోల్జర్ మెమరీస్ని ఇంప్లాంట్ చేయడం. ఈ గ్రూప్ని లీడ్ చేసింది మైల్స్ క్వారిస్. కానీ ఇప్పుడు అతను నావీ బాడీలో ఉంటాడు. జేక్ తన ఫ్యామిలీ ఇంకా అక్కడ సేఫ్గా ఉండలేరు అని రియలైజ్ అవుతాడు. సో నెటీరీ అండ్ తన పిల్లలతో కలిసి సీ దగ్గర ఉండే మెకాయినా క్లాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళ చీఫ్ టొనవారి అండ్ అతని వైఫ్ రొనాల్తో కలిసి అలయన్స్ ఫామ్ చేస్తారు. అండ్ లోఆక్ టొనవారి డాటర్ రియాతో క్లోజ్ అవుతాడు. రియా లోఆక్కి ఓషన్ లైఫ్, వాళ్ళ కల్చర్ అండ్ అండర్ వాటర్ బ్రీతింగ్ మెథడ్స్ నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ డెవలప్ అవుతుంది. బట్ లోయాక్కి కష్టాలు స్టార్ట్ అవుతాయి. రియా బ్రదర్ ఆను అతనితో ఎక్కిరిస్తూ ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు హంటింగ్ ట్రిప్కి లోయాక్ని తీసుకెళ్లి ఆ డేంజరస్ ఓషన్ వాటర్స్లో వదిలేస్తాడు. కానీ అక్కడ లోయాక్ని పయకాన్ సేవ్ చేస్తుంది. పయాకాన్ ఒక పెద్ద వేల్లా ఉండే టుల్కిన్. లోయాక్ అండ్ పయకాన్ మధ్య ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. ఈ ఫ్రెండ్షిప్ వల్ల లోయాక్కి క్లాన్ రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. తరువాత ఆనుంగ్ టుల్కున్ మాకు స్పిరిచువల్ సిబ్లింగ్స్ లాగా అని చెప్తాడు. కానీ పయాకాన్కి ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. అది తన ఓన్ స్పీసీస్లో అవుట్కాస్ట్. ఎందుకంటే హ్యూమన్ హంటర్స్ తన మదర్ని చంపినప్పుడు పయాకాన్ రివెంజ్ కోసం హ్యూమన్స్ మీద అటాక్ చేసింది. దానివల్ల ఇంకా ఎక్కువ వైలెన్స్ వచ్చింది అండ్ వాళ్ళు దాన్ని ఎక్సైల్ చేశారు. అదే టైంలో కిరి, జేక్ అండ్ నెటీరీ అడాప్టెడ్ డాటర్ ఓషన్తో కనెక్షన్ పెంచుకుంటుంది. ఆమె తన మైండ్ నుండి అండర్ వాటర్ స్పిరిట్కి లింక్ చేస్తుంది. అప్పుడు ఆమెకి గ్రేస్ అగస్టిన్ విజన్స్ కనిపిస్తాయి. కానీ సడన్గా సీజర్ వస్తుంది అండ్ కిరి ఒక్కసారిగా వాటర్లో ఆల్మోస్ట్ డ్రౌన్ అయిపోతుంది. జేక్ ఇమీడియట్గా నామ్ స్పెల్మ్యాన్ అండ్ మ్యాక్స్ పటేల్ని కాంటాక్ట్ చేస్తాడు. వాళ్ళు కిరి కండిషన్ని చెక్ చేసి ఈ ఎఫెక్ట్ ఎపిలిప్సీ లాగా ఉంటుంది, కిరి మళ్ళీ స్పిరిట్ ట్రీకి కనెక్ట్ అయితే డేంజర్ అని చెప్తారు. కానీ అప్పుడే క్వారిచ్ అండ్ తన రీకాంబినెంట్ టీమ్ నామ్ అండ్ మ్యాక్స్ లొకేషన్ ట్రేక్ చేస్తారు. మెకాయినా ఏరియా దగ్గరికి వస్తారు. క్వారిచ్ తన సన్ స్పైడర్ని కూడా తనతో తీసుకెళ్తాడు. స్పైడర్ నుంచి నావీ కల్చర్ గురించి నేర్చుకొని అతని ఎనిమీస్ని గుర్తించవచ్చు అని. క్వారిచ్ జేక్ని కనుక్కోవడానికి డెస్పరేట్గా ఉంటాడు. దానికోసం ఆర్డీఎస్ మెరైన్ యూనిట్తో కలుస్తాడు. వాళ్ళకున్న పెద్ద బ్యాటిల్ షిప్ సీ డ్రాగన్ని టేక్ ఓవర్ చేసుకుంటాడు. ఈ షిప్లో మెరైన్ బయాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ గార్విన్ ఉంటాడు. కెప్టెన్గా టుల్కున్, హంటర్ మైక్ స్కోర్స్బీ ఉంటాడు. కొన్ని ఇయర్స్కి ముందు డాక్టర్ గార్విన్ ఒక షాకింగ్ డిస్కవరీ చేశాడు.
టొల్కిన్ బాడీ నుంచి దొరికే ఒక సబ్స్టెన్స్ అంబ్రీటా హ్యూమన్ ఏజింగ్ని స్టాప్ చేయగలదు అని. అప్పటి నుండి స్కోర్స్బీ రూత్లెస్గా టుల్కున్ని హంట్ చేస్తాడు, చంపి అంబ్రిటాని ఎక్స్ట్రాక్ట్ చేశాడు. ఈ బ్రూటల్ యాక్ట్స్ పండోరా ఓషన్లో టెర్రర్ క్రియేట్ చేశాయి. జేక్ లొకేషన్ కనుక్కోలేని క్వారిచ్ రీఫ్ క్లాన్స్ మీద మాసకర్ స్టార్ట్ చేస్తాడు. విలేజెస్ డిస్ట్రాయ్ చేసి ఇన్నోసెంట్ నావీలని చంపేస్తాడు. టుల్కిన్ని చంపి జేక్ని వార్లోకి ప్రవోక్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు లోఆక్కి తన ఫ్రెండ్ పయాకాన్ డేంజర్లో ఉంటుందని తెలుస్తుంది. వెంటనే లోఆక్ తన సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్తో కలిసి రెస్క్యూ మిషన్ ప్లాన్ చేస్తాడు. కానీ క్వారిచ్ టీం వాళ్ళని క్యాప్చర్ చేస్తారు. లోఆక్, రియా, టుక్ దొరికిపోతారు. మరి మారీ అండ్ మిగతా వాళ్ళు ఎస్కేప్ అవుతారు. విషయం తెలిసాక జేక్ అండ్ నెటీరి వాళ్ళ మెకాయినా ఎలైస్తో కలిసి బ్యాటిల్కి రెడీ అవుతారు. వార్ స్టార్ట్ అవుతుంది. సీ మధ్య ఒక మ్యాసివ్ ఫైట్. ఇక పయాకాన్ కూడా బ్యాటిల్ ఫీల్డ్లో ఎంట్రీ ఇస్తుంది. స్కోర్స్బీ షిప్ని డిస్ట్రాయ్ చేసి రివెంజ్ తీసుకుంటుంది. అండర్ వాటర్లో కీరీ అండ్ ఆనుంగ్ని ఆర్డీఏ డ్రోన్స్ చేస్ చేస్తాయి. అప్పుడు కీరీ తన స్పిరిచువల్ కనెక్షన్తో సీలో ఉన్న క్రియేచర్స్ అండ్ ప్లాంట్స్ని కంట్రోల్ చేసి ఆర్డీఏ వెపన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. జేక్ అండ్ నెటీరీ పిల్లల్ని కాపాడటానికి ట్రై చేస్తుండగా స్పైడర్ తనకి నావీ ఫ్యామిలీ మీద ట్రూ లవ్తో షిప్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తాడు. సీ డ్రోన్ సింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ కాన్ఫ్రంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టుక్ అండ్ కీరీని క్యాప్చర్ చేసి క్వారిచ్ మళ్ళీ అటాక్ చేస్తాడు. నైఫ్ పాయింట్లో పెట్టి జేక్ని థ్రెటన్ చేస్తాడు. నెటీరీ తన దగ్గరలో ఉన్న స్పైడర్ని నైఫ్ పెట్టి హోల్డ్ చేస్తుంది. నా ఫ్యామిలీని ఏమైనా చేస్తే నీ ఫ్యామిలీని చంపడానికి వెనకాడను అని వార్నింగ్ ఇస్తుంది. ఈ టెన్షన్లో క్వారిచ్ గివప్ ఇచ్చేసి కీరీని వదిలేస్తాడు. కానీ అప్పుడు సీ డ్రాగన్ ఫుల్గా సబ్మెర్జ్ అయిపోతుంది. ఈ గందరగోళం మధ్య కీరీ నెటీరీ అండ్ టిక్ని రెస్క్యూ చేస్తుంది. జేక్ క్విరిచ్తో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తాడు. ఇక ఎండ్లో జాక్ క్విరిచ్ని చోక్ చేసి అన్కాన్షియస్ చేసి వదిలేస్తాడు. స్పైడర్ క్వారిచ్ని వాటర్ నుంచి బయటకు లాగుతాడు. బట్ వెంటనే వదిలేసి సుల్లి ఫ్యామిలీ దగ్గరికి తిరిగి వస్తాడు. ఎండింగ్లో ఎమోషన్స్ ఫుల్ హైలో ఉంటాయి. నెటియంకి ట్రెడిషనల్ మెకాయినా ఫెనరల్ చేస్తారు. బాడీని సీలో ఇమర్స్ చేసి స్పిరిట్ 3 దగ్గర రీపోస్ట్ చేస్తారు. టునవారి సుల్లి ఫ్యామిలీని అఫీషియల్గా మెకాయినా క్లాన్కి యాక్సెప్ట్ చేస్తారు. జేక్ లాస్ట్లో వాయిస్ ఓవర్ లాగా నేను ఇంకా పరిగెత్తడం ఆపేశాను. ఇది మా ఇల్లు, మా ఫ్యామిలీ. ఆర్డీఏ వస్తే ఫైట్ బ్యాక్ చేస్తాం అని అంటాడు.